లలో రాజకీయ నాయకులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. పసుపుకు 15,000 మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై సుమారు 2 గంటల పాటు బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా మెట్పల్లిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చక్కెర కర్మాగారం తెరిపిస్తామని వాగ్దానం చేశారని, ఇప్పటి వరకు తెరిపించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మెట్పల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో మెట్పల్లి ప్రాంతంలో ఏ పోరాటం చేసినా రైతు పోరాటం కానీ మెట్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలనే విధంగా ధర్నా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తెలంగాణకే తలమానికంగా 1949లో స్టార్ట్ అయిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, దాని తర్వాత 1900 ఆల్మోస్ట్ మనకు 1993 ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ, ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో ఆల్మోస్ట్ మనకు 2009లో కంపెనీ పార్ట్నర్షిప్, గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందో 2009లో దాన్ని లే ఆఫ్ చేసింది. దీనివల్ల దాదాపుగా బోధన్లో 15,000 మంది రైతులకు నష్టం జరుగుతుంది. రైతు ఐక్యవేదిక తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే పసుపు ధరకు మాకు మద్దతు కావాలో రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. ఎందుకంటే 6 నెలలు కష్టపడితే కానీ మా డొక్కాడని పరిస్థితి పసుపులో అసలు ఎంత ఘోరం అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 15,000 దానికి ఉండే, అటువంటిది ఈ సీజన్లో 10,000 దానికి వచ్చింది. తర్వాత ఇప్పుడు 7,000 వస్తుంది. అంటే పసుపు బోర్డు వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఇంకా ప్రకటన చేయలే, ఇంకా కాలేదని చెప్తారు ఇక్కడ ఎంపీ గారు. ఏదున్నా కానీ అది ఎంఎస్పీ ద్వారా కానీ అవసరమైతే గిట్టుబాటు చేసి ఏదైతే మన మక్కలు కానీ వడ్లు కానీ కొంటుర్రో మార్కెట్ ద్వారా అవసరమని కూడా దీన్ని కూడా అందులోకి తీసుకొని మా రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా రెండు గవర్నమెంట్లను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసినటువంటి రైతులందరికీ లోపల పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇలా అంతేకాకుండా మరి ఇలా మద్దతు ధర అనే విషయం కూడా అంతకుముందు గత సంవత్సరము మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఒక 40% పెట్టుకున్నట్టయితే మేము 60% పెట్టి 10,000 మద్దతు ధర పసుపు రైతుకి ఇస్తామని చెప్పితే అప్పటి మరి కేసీఆర్ గారి కుమారుడైనటువంటి కేటీఆర్ను మేము కలవడం జరిగింది రైతు నాయకులుగా. ఆయన ఏదైతే లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇవ్వకపోతే మరి ఇయ్యాల